నమస్కారం. ఈరోజు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ కానంలోని విశేషాలు మరియు అందులోని సత్యాలు గురించి తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మం గారు అనేక శతాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆయన ఒక గొప్ప పక్షి, సాధువు, భవిష్యత్తును ముందుగానే చూడగల దీప్యమాన శక్తులు కలవారు. కాలజ్ కానం అనే గ్రంథంలో ఆయన భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను వివరించారు. వీటిని సరిగా పరిశీలిస్తే ఆయన చెప్పిన విషయాలు నిజంగా జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు. కాలజ్ కానం అనేది పోతులూరి వీరబ్రహ్మం గారి భవిష్యత్ జీవనంపై ఆధారపడి ఉన్న గ్రంథం. ఈ గ్రంథంలో కాబోయే సంఘటనలు, ప్రపంచంలోని మార్పులు, సమాజంలోని పరిణామాలు మొదలైన వాటిని ఆయన వివరించారు. ఆయన చెప్పిన అనేక సంఘటనలు నేటి కాలంలో మనం చూసినట్టే ఉంటాయి. బ్రహ్మం గారు అనేక విషయాలను వివరించారు. వాటిలో కొన్ని మన జీవితాల్లో ముఖ్యమైనవి. 1. ప్రాకృతిక విపత్తులు. భూమి మీద అనేక ప్రకృతి వైపరీత్యాలు, ఎట్టరిపి లేకుండా కురిసే వర్షాలు, భూకంపాలు, వరదలు మొదలైన వాటిని ఆయన ముందుగానే చెప్పారు. 2. ఆధునిక సమాజంలోని మార్పులు. ఆధునిక కాలంలో మనుషులు మన సంపాదన కోసం పరుగు తీయడం, కూడా బాంధవ్యాలు తగ్గిపోవడం వంటి మార్పులను కూడా బ్రహ్మం గారు చెప్పారు. 3. రాజకీయ పరిస్థితులు. బ్రహ్మం గారు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పరిపాలనలో జరిగే మార్పులను, కొత్త నాయకుల ఎదుగుదను కూడా వివరించారు. కొందరు విశ్వసించని కొన్ని నిజాలు ఇంకా రాబోతున్నాయని బ్రహ్మం గారు చెప్పారు. కాలజ్ కానంలో భవిష్యత్తులో అనేక మార్పులు, ద్రవ్యలాభం తగ్గడం, క్రమశిక్షణ సమాజం ఏర్పడడం, మహాయుద్ధాలు మొదలైన అంశాలు ఉన్నాయి. ఈ సత్యాలు ఇంకా పూర్తిగా అవి జరగాల్సిన సమయం ఎదురు చూస్తున్నాయి. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ కానం కేవలం భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పే ఒక జీవనం మాత్రమే కాదు, అది మనకు జీవన్ మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది. మనం ధర్మాన్ని, మానవత్వాన్ని అనుసరించడం ఎంత ముఖ్యమో సామాజిక సంస్కారం గురించి ఆయనకు ఉన్న స్పష్టత మనకు గుర్తు చేస్తుంది. ఇలా పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ కానంలో చెప్పిన అనేక విషయాలు మన రోజువారీ జీవితాల్లో కనబడుతున్నాయి. ఆయన చెప్పిన సత్యాలు మనకు దైవం మీద విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి బ్రహ్మం గారి కాలజ్ కానాన్ని సవివరంగా చదవండి.